నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. అనేక సమస్యలే కాకుండా మరింత బలహీనంగా ఉండేటువంటి మన దళిత సోదరులతో మీటింగ్ పెట్టుకోవాలని, మన భవిష్యత్తు కార్యక్రమం ఏ విధంగా ఉండాలి, మీరందరూ కూడా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పార్టీ ఆర్గనైజేషన్ చేయాలని విధంగా కొన్ని విషయాలు చర్చించుకున్న తర్వాత మరొక రోజున ఈ నెలలోనే విస్తృత స్థాయి సమావేశం దళితులతో భారీ ఎత్తున మీటింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ రాజకీయాలకు తగ్గట్టుగానే మనం కూడా పార్టీ యంత్రాంగాన్ని కూడా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి మన నాయకులంతా కూడా వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. మనకు రాబోయేటువంటి ఎలక్షన్స్ దగ్గరలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయి. దాని తర్వాత సొసైటీ ఎన్నికలు కావచ్చు, దాని తర్వాత 29లో జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. రాజకీయం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మారుతూ ఉన్నాయి రాజకీయాలు కూడా చాలా మారుతూ ఉన్నాయి. ఈ మారుతున్నటువంటి రాజకీయాలకు అనుగుణంగానే మనం కూడా మారడమే కాదు, మనకు ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలు చెప్పి వాళ్ళు కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఎలక్షన్ ఒక రకమైనటువంటి ఎలక్షన్. ఆ ఎలక్షన్లో మనం బ్రహ్మాండంగా ప్రభుత్వం వచ్చింది. మన నియోజకవర్గంలో మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీని స్థాపించగలిగాం. మళ్ళీ మనం గెలుచుకోగలిగాం మంచి మెజారిటీతో. అయితే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలకి మనం కూడా మన ప్రయత్నాలు కూడా మారుతూ ఉండాలి, మన కార్యక్రమాలు కూడా మారుతూ ఉండాలి. మనం కూడా దశలోనే పనిచేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడో జరిగినటువంటి రాజకీయాలు లేదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు లేదు, భవిష్యత్తులో వచ్చేటువంటి రాజకీయాలు వేరు ఉంటాయి. ఎందుకంటే జనరేషన్ మారుతూ ఉన్నాయి. ఆ రోజు మేము వచ్చినప్పుడు 82 సంవత్సరంలో ఉండేటువంటి రాజకీయం ఒకలా ఉండేది. గత ఈ 43 సంవత్సరాల్లో రాజకీయం అనేక మార్పులు జరిగాయి. ఈ మార్పుల్లో మీరంతా కూడా ఉన్నారు, మీరు మార్పులు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఎవరికి కూడా చెప్పడం లేదు. ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాలు భవిష్యత్తు జనరేషన్ మీద ఆధారపడతాయి. అంటే మనం ఈరోజు మనం చేసేటువంటి కృషిని బట్టి భవిష్యత్తు రాజకీయాలు ఉంటాయి. మన నియోజకవర్గం గురించి రాజకీయాల్లో మాట్లాడుతున్నాం. మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి, మన పార్టీకి మంచి పేరు తేవాలి. ఆ విధంగా మన నియోజకవర్గం ఎప్పుడు కూడా పార్టీ పరంగా కట్టుబడి ఉండేటువంటి నియోజకవర్గం. మనకు వేరే ఆలోచన ఉండవు. మన పార్టీ అంత ఆదర్శం, పార్టీ ఆదర్శాన్ని మనకు ఆదర్శం. ఆ విధంగా ఒకసారి మీ అందరితో మాట్లాడాలని చూపించారు. ఎందుకంటే ఇక్కడ పెట్టినటువంటి నాయకులు చూస్తే నేను చూశాను. సార్ ఎన్టీ రామారావు గారు మన వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన అప్పుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉండేటువంటి పేదరిక నిర్మూలన, పేదవాళ్ళు సుఖంగా జీవించాలనేటువంటి సిద్ధాంతంతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఆయన మా ప్రెసిడెంట్ అధ్యక్షుడు కాబట్టి, వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి ఆయన ఉన్నారు. తర్వాత అంబేద్కర్ గారు నుంచి మనం చెప్పాల్సిన అందరికీ బాగా తెలుసు. అంబేద్కర్ గారు ఆయన సమాజంలో మార్పు కోరాడు. స్వాతంత్రాన్ని గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రం వచ్చింది.
సమాజంలో మార్పుడికి కోరినటువంటి అంటే ఆలోచనటువంటి పరిస్థితుల్లో ఈ అంతరాంతరం కానీ నిరక్షరాస్యత కానీ పేదరికం కానీ సమాజంలో అనేక రకాలైనటువంటి అసమానతలు కానీ అటువంటివి ఉన్నప్పుడు ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి ఆ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆయన కష్టపడి పైకి వచ్చి సమాజానికి ఒక దారి చూపించారు. ఆ దారే ఆయన దర్శించినటువంటి రాజ్యం. అంతేత ఆయన్ని మనం కలుసుకోవాలి. అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారు ఆయన బాబూజీ అని పిలిచారు. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేశారు మన దేశానికి. చాలా కష్టజీవి కూడా. ఆయన కూడా చిన్న కుటుంబంలో పుట్టి దేశంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక దాదాపు 30 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 50 గెలిచేవారంటే బాబు జగజీవన్ ఉన్నారు. దళితుల్లో అన్ని సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన తప్ప ఎవరు లేరు కూడా. అంటే ఆయన చేసినటువంటి లేబర్ మినిస్టర్ చేశారు, రైల్వే మినిస్టర్ చేశారు, చాలా మినిస్టర్ చేశారు. అన్నీ చాలా పోర్ట్ఫోలియోలు చేసినటువంటి వ్యక్తి సమాజం గురించి కష్టపడి ఆ రోజున స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా జగజీవన్ రావు గారు ఒక దళిత వర్గాలలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు ఈయన బీసీ కులానికి సంబంధించినటువంటి తోటమారి కుటుంబానికి చాలా చిన్న వయసు, చాలా పేద కుటుంబం. ఆయన కూడా చాలా పేద కుటుంబంలో పుట్టి ఆయన భార్య కూడా అంటే గాంధీ గారి కంటే ముందు మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గారికి గురువు గారు చెప్పుకున్నాడు. అంబేద్కర్ గారు కూడా అంటే ఆ రోజుల్లో అంబేద్కర్ రాముందే అంబేద్కర్ చదువుకున్న టైంలోనే ఆయన ఒక సమాజంలో మార్పు రావాలంటే విద్య చాలా ముఖ్యం. ఆయన ఉద్దేశంతో ఆయన విద్యను బోధించడమే కాకుండా ఆ రోజుల్లో భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఆవిడ టీచర్గా ఉంది. జ్యోతిరావు పూలే గారు భార్య టీచర్గా పనిచేసి మహిళలు కూడా చదువులో రావాలి, సమాజం మార్పు రావాలంటే మహిళలు కూడా ఉండాలంటే ఇప్పుడు భార్య భక్తులు కూడా ఒక విధమైనటువంటి ఆలోచన మహారాష్ట్రలో ఒక మార్పు తీసుకురావడానికి భారతదేశంలో ప్రయత్నం చేసుకుంటున్నారు. మరి అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో మనం చూస్తే దాని గురించి మొదటిగా స్కూల్లో చదువుకున్నారు, హై స్కూల్లో. తర్వాత ట్రైబల్స్ గురించి ట్రైబల్స్ యొక్క హక్కులు కాపాడటానికి ఆయన చేసినటువంటి కృషి మనందరూ కూడా చేసినటువంటి. ఎందుకు వీళ్ళందరినీ కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉండేటువంటి పరిస్థితుల గురించి ఆ రోజు పోరాడేవాడు కదా. పోరాడిన కాబట్టి మాకు ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రంతో పాటు మన రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగంతో పాటు బలహీన వర్గానికి కొన్ని అవకాశాలు కూడా వచ్చాయి, కొన్ని విషయాల పట్ల మార్పు కూడా వచ్చింది, కొంత గుర్తింపు కూడా వచ్చింది బలహీన వర్గాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీస్కి దళితులు చాలా గుర్తింపు వచ్చింది మన రాజ్యం. ఆ రాజ్యాంగాన్ని వచ్చినప్పుడు అవసరాలు దొరుకుతాయి. అందుచేత ఆ రోజు ఉన్నటువంటి అందుకని మీకు ముగ్గులో చెప్పాను రాజకీయాలు మారుతూ ఉన్నాయి. ఆ రోజు స్వాతంత్రం గురించి సమాజ మార్పు గురించి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు పోరాడుతూ ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పడకుండా నడిచారు. అంటే ఒక ఐడియాలజీ మీద నడిచింది. స్వాతంత్రం కావాలని దేశానికి, అదేవిధంగా స్వాతంత్రం రావడం ఒకటే కాదు, సమాజంలో కూడా మార్పు రావాలి, ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉండాలి, సమానమైనటువంటి ఉండాలనేటువంటి ఆలోచనతో ఆలోచన చేశారు. ఆలోచనటువంటి ప్రజలను చేశారు. తర్వాత ఇంకా మార్పులు వచ్చాయి. మార్పులు వచ్చేసారు. ఆ మార్పులని మీరు చూస్తారన్న చూశారు కూడా. రాజకీయం అంటే ఒకప్పుడు సర్వీస్ మోటల్తో ఉండేది. ఎవరైతే ప్రజలకు సర్వీస్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేస్తారో, ఎవరైతే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళు గుర్తించేవారు. ఒకప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 52 ఎలక్షన్ జరిగితే అప్పుడు కూడా ఎక్కువ దళిత కుటుంబాల వాళ్ళు వచ్చారు. ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ అంతా కూడా రాను రాను ప్రజల్లో ఎప్పుడైతే చర్చలు వచ్చిందో కొన్ని పార్టీలు కొత్త పార్టీలు వస్తున్నాయి. కాంగ్రెస్ కాకుండా మార్పు వచ్చి సమాజంలో కూడా మార్పు వచ్చి బలహీన వర్గాలు కూడా పెత్తనాలు చేయడానికి అధికారంలో రావడానికి అవకాశాలు ఇచ్చాయి. అది ఎవరు కల్పించారంటే అది రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగంలో అవకాశాలు ఆలోచన
వాళ్ళందరూ కూడా చేసినటువంటి కృషి ఫలితంగానే ఈనాడు అధికారంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండడానికి అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి మళ్ళీ విమర్శలు పెట్టాం. నా పర్సనల్ అభిప్రాయం అందుచేత ఇక్కడ పొలిటికల్ పార్టీస్ జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఈరోజు ధనబలం పెరిగిపోతుంది, డబ్బుతో రాజకీయం ఉందనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అప్పటికప్పుడు డబ్బుతో రాజకీయం ఉందనేటువంటి చాలా తప్పు. డబ్బుతో రాజకీయం నడవదు. అలా అయితే చాలామంది పెద్ద మల్టీ మిలియన్స్ ఉన్నా కూడా రాజకీయం ఆలోచనలో ఉండేది. కానీ అసలు ఓటు ఉండేదైతే అసలు బలం ఉండేది ఏంటంటే పేదవర్గాలు ఉంటారు. ఆ ఓటు నిర్ణయించేది ప్రభుత్వాలు నిర్ణయించేది, నాయకులు నిర్ణయించేది పేదవర్గాలే నిర్ణయిస్తారు ఎక్కువ. ఇంకేంటంటే మీరు చూస్తే దాదాపు ఓటింగ్ మన దగ్గర 70% అయింది. లాస్ట్ టైం ఎక్కడైనా నుంచి 70%, 60% అయింది. దాంట్లో మళ్ళీ 70% బలహీన వర్గాలే వేస్తారు, పేదవాళ్ళే వేస్తారు ఓట్లు. ధనవంతులు ఎవరు పెద్ద ఓట్లు వచ్చినాక 1% వస్తారు. అంతేకాదు ఈనాడు ప్రజాస్వామ్యంలో మార్పులు వచ్చినప్పుడు పేదవాడి చేతులలో ఓటు ఉన్నప్పుడు పేదవాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పాలసీలు ఉంటే పేదవాళ్ళకి కావాల్సినటువంటి సహాయాలు ఏవైతే చేస్తారో అధికారపరంగా చేసేటువంటి కానీ ఎవరైనా కూడా ప్రశ్న ఎవరున్నా కూడా సమాజం గురించి మాట్లాడేటువంటి సమాజ శ్రేయస్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఆదరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం అనేటువంటి ప్రధానమైన అవసరం. అంతేగాని మనం దేశంలో ప్రలోభపడి ఈనాడు చాలా మార్పులు ఉన్నాయి. అని ఒకటే ప్లే చేయగలిగే రాజకీయాల్లో ఈనాడు కులాన్ని విడదీయటం చూస్తున్నారు, ప్రాంతాలను విడదీయటం చూస్తున్నారు, అదేవిధంగా మతాలను విడదీయటం చూస్తున్నారు. ఒక్కడ ఆ రోజు చెప్పింది రాజ్యాంగం మన రాశారన్న బాబాసాహెబ్. ఆయన ఎక్కువ కొడుకు గురించి మాట్లాడారు, ఆయన మన చరిత్ర గురించి మాట్లాడారు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు మాత్రం రాజ్యాంగం రచించినప్పుడు మాత్రం అందరూ సమాన హక్కులు ఉండాలనేటువంటి ఆయన ప్రియాంబులో రాజ్యాంగ ప్రియాంబులో సిద్ధాంతం. ఆ సిద్ధాంతంతో ప్రభుత్వాలు చేసాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ స్వలాభం గురించి ఈనాడు మళ్ళీ కుల ప్రస్తావనలు, అదేవిధంగా రాజకీయ ప్రాంతీయ ప్రస్తావనలు, అదేవిధంగా మత ప్రస్తావనలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇవి రాజకీయ అవసరాల గురించి మాట్లాడుకునేటువంటి వాళ్ళు సమాజాన్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమాజాన్ని కలపడానికి ప్రయత్నం చేయాలి తప్ప సమాజాన్ని విడదీయడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే మనం అందరూ ఒకటే, మన పార్టీలో ఉండేటువంటి ఒక కుటుంబం. ఏ పార్టీ ఏమో మనం ఒక చోట ఒక విధానం కాబట్టి మన పార్టీలో మన కుటుంబం. మన కుటుంబ శ్రేయస్సు గురించి, మన వాళ్ళకి ఎన్నో శ్రేయస్సు గురించి మనం పాటుపడడం అనేటువంటి మన ప్రధానమైన అవసరం. ఎందుచేతంటే మనకు పదవులు వస్తాయి కరెక్టే. మన పదవులు ఎందుకు వస్తాయి? కింద ఓట్లు వేస్తే పదవులు వస్తాయి. పదవులు వస్తే మన గురించి చేయలేదు వాళ్ళు. వాళ్ళు బాగు చేస్తామని మనకు ఓట్లు వేస్తాం. అంతేత వాళ్ళు బాగు చేయకుండా మన స్వార్థానికి వాడుకుంటే సరే మన 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కదా, అదనే పరిస్థితి వచ్చేది. అందుచేతంటే ఎప్పుడూ కూడా నాయకులు అన్నప్పుడు పొలిటికల్ పార్టీలు కానీ సమాజం యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తేనే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, లాంగ్ టైం వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు ఏం చేశారు అనేది మనం చూస్తే ఇంటి పక్క ఇల్లు అనేది ఈరోజు ప్రజలు జ్ఞాపకం ఉండేది కారణం ఆయన చేసినటువంటి సమాజ కృషి. అది ఎవరు చెప్పారు అంటే మన రాజ్యాంగంలో పేదవాళ్ళని చూడాలని చెప్పినటువంటి వ్యక్తులు జగన్మోహన్ గారు కానీ అంబేద్కర్ గారు ఇటువంటి ఆలోచన పోరాడినటువంటి చేశారు. అంటే అది మనం మర్చిపోకూడదు. పాత గత చరిత్రలు మర్చిపోతే ఇప్పుడే మనం తీసుకుని మనం కానీ ప్రవర్తిస్తే మనకు ప్రాబ్లం వస్తుంది. సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి, ప్రతి ప్రాంతంలో ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాటిని ఆధారంగా మనం రాజకీయాలను తీర్చిదిద్దితే మొత్తం సమాజం విచ్ఛిన్నం అవుతుంది. అంటే సమాజం విచ్ఛిన్నం అయినప్పుడు ఏంటంటే ఈ రాజకీయాల కంటే సమాజంలో పోట్లాటలు కానీ ఇవన్నీ కూడా పాత రోజుల్లో జరిగినట్టుగానే వస్తాయి. అంటే మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి. అందరూ ఒక లైక్ మైండెడ్గా ఉన్నాం మనం అంతా కూడా. అంటే దీంట్లో మతాలకి కులాలకి ప్రాంతాలను ఏమి ఉండటం వీలు లేదు. సమాజంలో ఉంటే ఎంటిగా సమాజమే తేవాలి, తేవాలి దేవుళ్ళు అంటారు. అంతేగాని ఎవరు కుల గురించి మాట్లాడుతున్నారు రాజకీయాల్లో బిల్డింగ్లో వచ్చినారు. ఇప్పుడు కులాల ప్రస్తావన వస్తుంది, తప్పు. రాజకీయాల్లో కులాల ప్రస్తావన అవసరం లేదు.
ఎందుకంటే ఈనాడు నీకో సమస్య ఉంది, నాకో సమస్య ఉంది, ఇంకో సమస్య ఉంది. ఆ సమస్యను పరిశీలించేందుకు ఎవరి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళని మనం సపోర్ట్ చేస్తుంది, మనకు వాళ్ళు సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేయడం కాదు, ఎందుకు రకాలకు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. చేస్తే సమాజంలో సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయి. అందుచేత ఈ రోజున ఉండేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం మన ప్రభుత్వం కానీ మన పార్టీ పాలసీ సిద్ధాంతం ఒకటి ఇప్పుడు విరోధించే అంతేకాదు ఎన్నో సిద్ధాంతాలు నడుస్తాము. సమాజాన్ని ఎంపవర్మెంట్ అంటే మీ అందరినీ కూడా ఆర్థికంగా బలపడతారు. అదేవిధంగా మీ అందరినీ కూడా సమాజంలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో చూస్తారో మంది పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా బలపరచాలి, రాజకీయాలు అతీతంగా. అదేవిధంగా రాజకీయంగా కూడా బలపరచాలి. ఎందుకంటే ఈనాడు ప్రజాస్వామ్యంలో మన షేరు మనకు రావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఏంటంటే ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళు పెట్టాలి. ఆ విధమైనటువంటి ఆలోచనతో 2020 అంబేద్కర్ గారు పెట్టారు. అదే ఇప్పుడు నడుస్తూ ఉంది. అంటే రెండు ఇంపార్టెంట్ మన ఈ తెలుగుదేశం పార్టీ యొక్క పాలసీస్ మనం చూస్తే ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు వచ్చేటువంటి అభివృద్ధిని టాలెంట్ పంచాలనేటువంటిది ఈనాడు చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం, మన సిద్ధాంతం. మన నియోజకవర్గంలో కూడా అదే కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉన్నట్టు కూడా మన నియోజకవర్గంలో చూస్తే ఏదైతే దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారో ప్రత్యేకంగా ఎస్సీసీ వాళ్ళకి ఈ రోజున ప్రత్యేకంగా ఆ నాయకులందరూ కానీ లేకపోతే మనం నమ్ముకున్నటువంటి పార్టీ లీడర్స్ కానీ లేకపోతే మనం నమ్ముకున్నటువంటి ప్రజల గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు కానీ మనం దాదాపు ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరితోటి సంబంధం లేకుండా 5 కోట్ల రూపాయలు ఈనాడు గ్రాంట్ ఇచ్చాం. ఎస్సీస్ ఓన్లీ ఇచ్చాం, అదేవిధంగా ఇక్కడ తిరుమల ఇచ్చాం, టౌన్ ఇచ్చాం, అదేవిధంగా పట్టణాల్లో కూడా ఇచ్చాం. ఎందుకు చెప్తున్నానంటే ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. ఈరోజు నేను కష్టంలో పనిచేస్తున్నాను పార్టీ, అదేవిధంగా మీ కుటుంబాల గురించి పనిచేస్తాను. మీ జేబులో నా డబ్బులు ఉంటే ఇంకా ఎక్కువగా కష్టపడవచ్చు. అదేవిధంగా పార్టీ గురించి కూడా ఎక్కువ కష్టపడటానికి అవకాశం ఉంటుంది. పార్టీ ఏ కార్యక్రమాలు నేను సొంతంగా చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశాను, మొత్తం అంతా కూడా పార్టీ ఓవరాల్ పాలసీ స్టేట్లో ఉన్నప్పుడు కూడా మనం వస్తేనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే ఎంపవర్మెంట్ అంటే ఒకే మన మాటల్లో చెప్పడం కాదు. ప్రజల్ని ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో అక్కడ ఉన్నట్టుగా ఉన్నారో వాళ్ళని ఆర్థిక పరంగా బలవంతం చేయాలనేటువంటి పార్టీ యొక్క సిద్ధాంతం, మన సిద్ధాంతం కూడా. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో ఈనాడు మిగతా చోట్ల చాలా ఇచ్చారు. దాదాపు 50 కోట్లు 100 కోట్ల పైన ఖర్చు పెట్టారు. దాంట్లో మనం చూస్తే రోడ్లు కానీ ఇటు కానీ ఖర్చు పెట్టారు. దాంట్లో మనం చూస్తే ప్రత్యేకంగా ఎప్పుడు చరిత్రలో ఎక్కడ లేదు. ఓన్లీ ఎస్సీస్కి అంటే ఎస్సీ వెల్ఫేర్ గ్రాంట్స్ అవి వేరే ఉంటాయి, ఎస్సీస్ లోన్స్ అవి వేరే ఉంటాయి. అది కాకుండా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మీకు 2 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఎస్సీ సోదరులకే ఇవ్వడం జరిగింది. మీరందరూ ఆర్థికంగా బలపడాలి. అంటే ఆర్థికంగా బలపడితే ఏముందంటే రాజకీయాలు ఈజీగా అవుతుంది. నేను ఏదైనా అయిపోయాం కదా అనే లైన్ కాకుండా మీరు కూడా ఆ స్థాయికి రావాలి. రేపు లోకల్ బాడీ సెలక్షన్స్ వచ్చాయనుకోండి, ఎలాగ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్ మీరు పోటీ చేయాలంటే పోటీ చేయని కొంతమందికే స్థామత ఉంటుంది. మన దళితుల్లో మిగతా వాళ్ళు పెద్ద స్థామత ఉండకపోవడం, కానీ స్థామత ఉన్నా లేకపోయినప్పుడు కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్లో కష్టపడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇప్పుడు ఆర్థిక పరంగా బలం చేకూరిస్తే రేపు రాజకీయంగా వాళ్ళు కూడా నిలబడి రాజకీయ పదంలో ఉంటే ఆ విధంగా రాజకీయంగా మీకు బలం చేయకూడదు. ఒకవైపు రాజకీయం పౌరు ఇదే ప్రధానమైనటువంటి అంశాలు ఇలా ప్రజాస్వామ్యంలో పవర్ ఉండాలి. పవర్ ఉంటే పవర్ రావాలంటే మనీ ఉండాలి, ధనం ఉండాలి. ధనం పవర్ రెండు కలుస్తాయి. అంతేకాదు ఈ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్లో చూస్తే డబ్బులు లేని వాడు ఎందుకు పనిచేయడం అనేటువంటి ఒక ఇది వచ్చేస్తుంది. ఇలా రాజకీయాల్లో కూడా పనిచేయలేదు. ఈనాడు విపరీతమైనటువంటి ఖర్చు రాజకీయాలు. ఆ ఖర్చు సామాన్యులు జరుపుకోవాలంటే ఎవరు జరుపుకోలేదు. ఎవరో గవర్నమెంట్ జరుపుకోవాలి బాగా. అప్పుడు దానివల్ల ఏంటంటే వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేటువంటి వ్యత్యాసాలు ఇంట్లో పెరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఉండే తగ్గించగా అనుభవాలను ప్రయాణించారు, వాళ్ళు కృషి చేశారు, కొంతవరకు తగ్గి మళ్ళీ ఇప్పుడు ఈ సమయం వచ్చిన తర్వాత మళ్ళీ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. ధనికులు అదేవిధంగా పేదవాళ్ళు అనేటువంటి వ్యత్యాసాలు. ఈ వ్యత్యాసం తగ్గించాలనేటువంటి కూడా అంటే ఇంగ్లీష్లో ఈక్వాలిటీస్ ఉంటారు.
ఆర్థికంగా అసమానతలు, రాజకీయంగా అసమానతలు, అదేవిధంగా సాంఘికంగా అసమానతలు. ఈ మూడే ప్రియాంబులు చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ఈ మూడు బేసిక్ చేసుకుని ఈనాడు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. సరే, మిగతా రాష్ట్రం ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, వాళ్ళు అందరూ చూసుకుంటారు. మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి ఆర్థిక అసమానతలు ఉండటానికి లేదు, అదేవిధంగా రాజకీయ అసమానతలు ఉండటానికి లేదు. మనం ఆ స్కీములన్నీ కూడా ఉపయోగించుకుని అందరికీ సమాన ప్రశ్న ఇవ్వాలనే ఉద్దేశంతో దళితులకు ప్రత్యేక నాయకులు కానీ అదేవిధంగా వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఇచ్చి చేయించుకుంటారు. అందుచేత 2 కోట్ల రూపాయలు మీకు కేటాయించడం జరిగిందనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. వీటిలో కూడా మనం తెచ్చినటువంటి స్కీములు చూస్తే గత ప్రభుత్వంలో ఏమన్నంతా కూడా మన ప్రభుత్వం రాగానే వచ్చింది. ఎన్ఆర్ఈజీఎస్లో మొట్టమొదటిగా చెప్పాను, ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ 5 లక్షలు తక్కువ తెచ్చింది. కొంతమంది మిగతా చోట ఎలా చేస్తున్నారు తెలియదు, కానీ మన దగ్గర మాత్రం అందరికీ కూడా పని దొరకాలి. ఆ పని దొరకలే కాకుండా 4 డబ్బులు జేబులో వేసుకునే విధంగా ఉండాలి. అంచేతే ఎవరిని కూడా కాంట్రాక్టర్ ఉన్న వాళ్ళ దగ్గర మన దగ్గర ఇన్వాల్వ్ చేయలేదు. అందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో చేసుకోకపోతే ఇంకొకటి ఇచ్చి వాళ్ళు చేసుకోమన్నాం. ఆ విధంగా 5 లక్షలు తక్కువ కాకుండా ప్రతి గ్రామంలో మాకు దాదాపు 150 గ్రామాల్లో 150 వార్డులతో కలిపి అన్ని చోట్ల వర్కులు ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ టౌన్ బ్లాక్ కానీ గ్రామాలన్నింటికి ఇచ్చాము. ఎన్ఆర్ఈజీఎస్ వచ్చేటప్పటికి ఇప్పుడు 5th phase వరకు ఇచ్చాము. దీంట్లో చాలామంది మన నాయకులకే నామినేషన్ కాబట్టి చాలామంది ఆ గ్రామ నాయకులకి ఇచ్చేసాం, గ్రామ వాళ్ళకి ఇచ్చాము, గ్రామంలో చేసుకున్నారు. ఇప్పుడే బిల్లులు పడుతున్నాయి, ఒకే కూడా బిల్లు ఇచ్చేసారు. మళ్ళీ వేటరాలు మళ్ళీ కేంద్ర పోస్టులు మళ్ళీ 1400 కోట్లు రిలీజ్ చేశాం. ఇవన్నీ కూడా 1వ phase కానీ 2వ phase కానీ 3వ phase కానీ 4వ phase కానీ 5వ phase ఒకటి పెండింగ్గా ఉంటుంది. 5వ phase కూడా అనుభూతులు ఎవరైతే చేసారో వాళ్ళ త్వరలో వస్తాయి. అంటే ఇదంతా కూడా ఎప్పుడైతే గ్రామ నాయకులకు ఇచ్చామో, గ్రామాల్లో వర్తిస్తున్నాయో, గ్రామాల్లో మీరు నాయకత్వం వహించారో మీకు కొంత బలం ఉంటుంది. ఏం చేస్తున్నా, మా నాయకుడు మాకు రోడ్ వేసాడు, మా నాయకుడు మాకు డ్రైన్ కట్టాడు, మా నాయకుడు మాకు బిల్డింగ్ కట్టాడు అనేటువంటి మీకు ఆ లింక్ ప్రజలకి లింక్ ఏర్పడాలి. మీరు బాగుపడాలి, ప్రజలు కూడా అభివృద్ధి చేసి వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మన జిల్లాలో, మన నియోజకవర్గంలో, మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మన సిస్టమ్ పాలసీ చేసింది మన ఇక్కడ అనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే అందరికీ గ్రామాల్లో అందరికీ ఇచ్చాం. 2వ phase ఏదైతే ఫస్ట్ phase ఇచ్చిన వాళ్ళు 2వ phase ఇవ్వాలి, 2వ phase ఇచ్చిన వాళ్ళు 3వ phase ఇవ్వాలి. అంటే ఇందులోకి సమానమైనటువంటి అభివృద్ధి జరగాలి, సమానమైనటువంటి కంపెనీ జరగాలనే ఉద్దేశంతో ఆ మండలం ఈ మండలం లేకపోతే జనాభా ప్రాతిపదికన గ్రామాల ప్రాతిపదికనే మనం మొత్తం మనకు వచ్చినటువంటి గ్రాంట్ ఆలోచిస్తాం. అది కాకుండా టౌన్ ప్రత్యేకంగా గ్రాంట్స్ వచ్చాయి, వాళ్ళనే చేయమన్నాం, జాగ్రత్తగా చేసుకున్నాము. చెడ్డపేరు రాకూడదన్నాం ఎక్కడ కూడా. ఎందుకంటే మనం వాళ్ళు చేసి సరిగ్గా చేయకపోతే ప్రజలు తెలబడతారు. బయట కూడా కాంట్రాక్ట్ చేయకపోతే మన కాంట్రాక్ట్ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే మనవాడే చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆర్కే చేయమన్నా దానికి స్పెషల్ టీం కూడా పెట్టడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి. ఆ విధంగా టౌన్లో దాదాపు నాకు తెలుసుకున్న 10 కోట్ల పైన టౌన్లో ఖర్చుకుంటున్నాం. దీని కాకుండా మనకు వచ్చింది సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చింది. అక్కడ ఉండేటువంటి మనకి గతం వాళ్ళు దక్కన కంపెనీ వాళ్ళు మనకు బాగా ఇచ్చారు. అదేవిధంగా చెరువు కూడా ప్రమాణంగా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మన అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. మనం ఎప్పుడు ఏం జరిగినప్పుడు కూడా వాళ్ళు రావడం, వాళ్ళు ఇవ్వడం, వాళ్ళే పని చేసినప్పుడు కూడా వాళ్ళ చేతే చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. మనకి ఎవరు కానీ మరి ఏదైనప్పుడు కూడా మన డెవలప్మెంట్లో వాళ్ళు కూడా పాల్పంచుకున్నారు. వాళ్ళు కూడా మనం అప్రిషియేట్ చేద్దాం. ఒకసారి అందరూ చెప్పగలిగితే వాళ్ళకి కోట్లు వచ్చాయి. ఆ 2 కోట్లు మీకు ఇంచుమించు ఆ 2 కోట్లు కూడా ఓన్లీ దళితులకే కేటాయించారు. అవన్నీ కూడా ఆ 2 కోట్లు మిగతా వాళ్ళకి చెప్పారు, నేను ఎవరికి ఇవ్వను, ఒకళ్ళు దళితులకి వేస్తాం, వాళ్ళే చేసుకోమనంటే వాళ్ళు చేసుకోలేకపోతే వాళ్ళు స్టేట్లు చేసుకుంటారు. ఆ స్టేట్లు చేసుకుని వాళ్ళు చూసుకుంటారు. ఉద్యోగించాలి, లేకపోతే వాళ్ళే ఇబ్బంది పడతారు. మనం కలిసి మాత్రం ఈ 2 కోట్లు కూడా దళితులు వాళ్ళు దాన్ని నేను చెప్పినట్టు దళితులకు ఇచ్చేసాను. వాళ్ళు అవన్నీ కూడా మీకు చెప్తారు, మన నాయకులు చెప్తారు. ఆ విధంగా అవుతుంది. అంతకుముందు పొలం గ్రాంట్ వచ్చినప్పుడు టౌన్లో పెట్టాను. ఇది కాకుండా మళ్ళీ మండల గ్రాంట్లు వస్తే మండల గ్రాంట్ కూడా
ఉదాహరణకు మా తొమ్మిది మండలంలో కోటి 50 లక్షలు డ్రైన్స్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కావాలి. ఇది కాకుండా సాగరమూల రోడ్డు దాదాపు 1000 కోట్లతో సాగరమూల రోడ్డు. తర్వాత ఇంకా ఇంకా బాగా రీసెంట్గా నేను క్లాసులు చూస్తే దాదాపు ఇంకో 4 ఇండస్ట్రీస్ వస్తున్నాయి కోన. అదేవిధంగా కోన ఏరియాని ఏదైతే పోర్టు బాగా డెవలప్ అయింది, ఎక్స్పోర్ట్ ఇంపోర్టు త్వరలోనే ఆగస్టులోనే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే మన పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెట్టడానికి అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో కూడా మన నియోజకవర్గంలో సస్యశ్యామలంగా డెవలప్ అవుతుంది. బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. పోర్టే కాకుండా ఆ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మనకి సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్తో మీ అందరికీ కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చడం అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపోజల్ పెట్టాను నేను ఎమ్మెల్యే బోర్డు అయిపోయింది, సీఎం గారు అయిపోయింది. ఎందుకంటే ఇది కాకినాడ పోర్ట్ కింద నామకరణం చేశారు. కాకినాడ భూములన్నీ కూడా కోన ఏరియాలో ఉంటే కాకినాడ పెట్టారు. ఆ కోన పోర్ట్ అని మేము పోర్టుకి చెప్తాం. కోనలో ఉంది కాబట్టి కోన పోర్టు కింద పెట్టాలి. కాకినాడ పోర్టు అలాగే ఇంపార్టెంట్ పోర్ట్ ఉంది కాకినాడ. మళ్ళీ అది అప్రవేట్ అయితే నేను సీఈఓ కూడా చెప్పాను. అలాగే కంపెనీ వాళ్ళు నేను పేరు మాట్లాడి అంటే వీళ్ళ చేతిలో ఉంటే గవర్నమెంట్ మాట్లాడుతాను. మన ఎమ్మెల్యే చెప్పాను వాళ్ళు సీఈఓకి మన రాష్ట్రంలో మధ్యలో కాకినాడ పోర్టు కోన పోర్టు మార్చే వరకు కూడా కోన ప్రాంతం వాళ్ళు కొంతవరకు కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా అవసరానికి తెలియదు. మా ప్రాంతంలో ఓకే పెట్టాలి. మా ప్రాంతంలో మన కోన పార్టీకి గత కోన కాకినాడ అంటే అది మన ఈ మంది కలిసి కోన పోర్టు మార్చడానికి మన ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా మాట్లాడుతున్నాను. కూడా చేస్తాం. ఎందుకంటే మనకి గ్రాంట్ ఈ విధంగా బ్రహ్మాండంగా గ్రాంట్ వచ్చింది. ఈ గ్రాంట్లన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. చాలా ఉపయోగించాలి. ఈరోజు బ్రహ్మాండంగా వచ్చాయి. చాలా కంపెనీ కూడా అక్కడక్కడ గ్రాంట్ ఇచ్చారు. గోదావరిలో క్లాసులు ఇచ్చారు. గోదావరిలో కూడా పెట్టి పెట్టారు సతీష్. ఆ విధంగా మనం ఒకటే వీరందరూ కూడా ఆర్థిక అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 4 మూల నుంచి గ్రాంట్ గ్యాదర్ చేస్తున్నాం. ఎమ్మెల్యే ఒకరికి చేస్తున్నాం, నేను ఒకరికి చేస్తున్నాం. మనం ఏం చెప్పినా గవర్నమెంట్ కూడా పాజిటివ్గా నాకు ఇస్తున్నాను. అంటే ఈ గ్రాంట్ అన్ని దాదాపు వరకు నాకు లెక్కేస్తే ఇంచుమించు 110-120 కోట్ల వరకు కూడా మనం నియోజకవర్గంలో వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఎవరో బయట వాళ్ళు చేయలేదు. మన నాయకులందరూ ఒకటే చేస్తాం. బయట కాంట్రాక్ట్లు ఎవరో కూడా 9 నియోజకవర్గంలో చేయడానికి కాంట్రాక్ట్లు ఒప్పుకుంటే చేసుకోండి. ఆన్లైన్ కాంట్రాక్ట్ అయితే చేసుకున్న వాళ్ళు చేసుకోవాలి. నామినేషన్ ఎవరికి కూడా పెద్దవాళ్ళు నాయకులు ఎవరికి నామినేషన్ గ్రామాలకు వేసుకోవాలి. ఆ గ్రామాలలో చేసుకోవాలి. ఆ గ్రామాలలో లక్ష్యం పొందాలి. ఆ గ్రామాలలో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో మన గ్రామాన్ని సెంటర్ చేసుకుంటే వార్డుని సెంటర్ చేసుకుని మన గ్రాంట్ ఇచ్చాం. అంటే మీకు ఈక్వల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక చోట ఇచ్చినా అక్కడ పరిస్థితి పెట్టేయాలి. నిజంగా ఆ పరిస్థితి చేయడం మనకేంటంటే నియోజకవర్గం చాలా ఆకర్షణ ఉంది. నిజంగా ఎప్పుడైతే పోర్ట్ వచ్చిందో ఆ పోర్ట్ వల్ల ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. రోజుకొక పేపర్లో వస్తుంది, రోజుకొక ఇండస్ట్రీ చేస్తున్నాం. ఆ ఇండస్ట్రీతో మాట్లాడతాం. మనకి ఎక్కువ ఇండస్ట్రీస్ రావడం వల్ల లెక్కనోళ్ళే కాదు మిగతా వాళ్ళందరూ కూడా మనకు సిఎస్ఆర్ ఇస్తే మనం ఆ డబ్బులతో గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఆ డబ్బులతో మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పే ముందు మనం రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి. ప్రతిపక్ష రాజకీయం ఒకలా ఉంటుంది, అవి గవర్నమెంట్లో ఉండేటువంటి రాజకీయం ఒకలా ఉంటుంది. మనం ఎంతసేపు కార్యక్రమాలు చేసి మనం పెట్టుకుంటారనుకుంటాం. కానీ అపోజిషన్ ఎప్పుడు కూడా ఇవి ఏం జరగడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది కాదు రాజకీయాల్లో ప్రజాస్వామ్యం. కానీ జరిగిందా లేదా అనేటువంటి ప్రజల నిర్ధారించుకుంటారు. అంటే ప్రజలను దాచుకునే విధంగా మీరు పనిచేయాలి. ప్రజలను ఏం చేయాలంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మీరు సరిగ్గా పనిచేయకపోతే, మీరు సరైనటువంటి యూనిట్తో పనిచేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు అందరూ కలిసిమెలిసి ఉంటారు. పొలాలతో సంబంధం లేదు. సునీల్ వచ్చాడు. సునీల్ నాకు తెలియగానే ఫోన్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయిందంటే ఎవరికైనా మాట్లాడతాను, నాకు తెలియగానే మాట్లాడతాను ఫోన్లో. ఫోన్లో రాలేకపోవచ్చు కానీ ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనం అందరం ఒకటే కుటుంబం. ఎందుకంటే భవిష్యత్తులో కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి.
మనకి మన నియోజకవర్గం ఇంపార్టెంట్, మన పార్టీ ఇంపార్టెంట్, మన నాయకులు ఇంపార్టెంట్ అని దృష్టిలో పెట్టుకుంటే మీరు అందరూ కలిసిమెలిసి పనిచేయడానికి అవకాశం ఉంది. అలా కాదనుకోండి, రామకృష్ణ గారు వేరు, ఎమ్మెల్యే గారు వేరు, లేకపోతే అబ్బాయి వేరు, లేకపోతే సునీల్ వేరు, లేకపోతే అడై వేరు, పొగై వేరు అని పెట్టుకున్నాం అనుకోండి, కులాలు పెట్టో లేకపోతే మతాన్ని పెట్టి పెట్టుకున్నాం అనుకోండి, మీరు పాడైపోతారు, మన ప్రాంతం పాడైపోతుంది, అదేవిధంగా మన ఏరియా పాడైపోతే మనకు చనిపోయి కూడా వస్తుంది. ఈ విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు కూడా రాజకీయాలు ఎలక్షన్ దగ్గరికి వచ్చేకొద్ది కూడా రాజకీయాల్లో స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మొత్తం చెప్పాను కదండి, పూర్వం ఐడియాలజీస్ లేదు. పూర్వం ఒక ఐడియాలజీ, కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది, కాంగ్రెస్కి ఒక ఐడియాలజీ ఉంటుంది, బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంటుంది, మన పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఎన్ని పార్టీలు వచ్చినా ఆ పార్టీకి ఒక ఐడియాలజీ. కానీ అన్ని ఐడియాలజీ దగ్గరికి ఒకటే సిద్ధాంతం, పేదవాడు బాగుండాలి, సమాజంలో మార్పు రావాలి, అదే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పినటువంటి. కానీ దారులు వేరు, కల్చర్ మాత్రం బెనిఫిట్ మాత్రం ఒకటే, మనకి అభివృద్ధి మాత్రం ఒకటే, కానీ దారులు వేరు ఉంటాయి. ఇప్పుడు ఆ దారులు మారిపోతున్నాయి. దారులు స్వార్థం జరిగే రాజకీయాల్లో ఎవరిస్తున్నట్టు వాళ్ళు కులాలను విడగొట్టేది, మతాలు విడగొట్టేది, ప్రాంతాలు విడగొట్టేయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దీన్ని మనం అడ్డుకట్టు వేయాలి, అడ్డుకట్టే చేయాలి. జ్యోతిరూపంలో ఉన్న బీసీలో స్వార్థం ఆయన ఎవరు గురించి పోరాడు, సమాజంలో చదువు గురించి పోరాడు. ఇప్పుడు ఆయన బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీ కులానికి సంబంధించారు, చదువుకోవడానికి కూడా ఒక కుటుంబం ఇంటి వచ్చినటువంటి జగజీవనం కానీ ఇద్దరు కూడా. అటువంటి వాళ్ళు దేని గురించి పోరాడు, సమాజంలో మార్పు రావాలి, మనం కూడా సమానంగా ఉండాలంటే అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎందుకంటే ఆయన ఏమీ లేదు తొమ్మిది నుంచి వచ్చి ఎక్కడో బరోడా మహా చదివిస్తే ఆయన ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. స్థాయికి కారణం ఏంటంటే ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన స్టడీ కూడా. ఎన్ని బుక్కులు రాసాడో ఆయన అన్ని బుక్కులు రాశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఉంటే చాలా బాధపడింది. నేను చేసిన కృషి అంతా మళ్ళీ నీకు పాలవుతుంది అనేటువంటి బాధ. అంతేత అటువంటి వ్యక్తి యొక్క మా ఆలోచన మర్చిపోకూడదు, ఆయన చేసినటువంటి కృషిని మర్చిపోకూడదు, వాడు చేసేటువంటి కృషిని మర్చిపోకూడదు. ఆ కృషిని మర్చిపోయి మనం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేస్తే సమాజం భవిష్యత్తులో కూడా ఎందుకంటే దారుణంగా ఉంటుంది. అంటే అది చెప్తామని మీ అందరం కూడా చూశాను. అందరం ఒకటే భారీ ఎత్తున, అంటే భారీ ఎత్తున ఉంటే చాలా చూపిస్తాను. బహుశా అందరం మన నాయకులతో మాట్లాడాం. బహుశా మీరు అందరూ కూడా చెప్తే కొన్ని సలహాలు చెప్తే 10వ తారీఖున దళిత విస్తృత స్థాయి సమావేశం పెడదామని అనుకుంటున్నాను. మీరందరూ సజెషన్ ఇస్తే దాని ప్రకారంగా ఇచ్చేదంటే మీ ప్రత్యేకంగా దళితులు చేసినటువంటి కార్యక్రమాలు మీరే కాదు, నాయకులు గ్రామాలకు వెళ్ళి మీరు చెప్పాలి. గ్రామాలకు వెళ్ళి మీరు చెప్తే అక్కడ ఉన్నటువంటి మీకు కూడా వస్తారు. మీరు ఏం మాట్లాడుకుంటే ఇంటికి పోయి కూర్చున్నాం అనుకోండి, కాఫీ రోజు కోరుకుంది అంటే జనాలకి అపోహలు ఉంటాయి. అంటే మీరు ఇంటి జనాలకు చెప్తే జనాలు మన వైపు లాక్కునే చేయవలసిన అవసరం ఉంది. కొన్ని డెవలప్మెంట్ మీరు విశదీకరించి చెప్పాలి. అంటే వివరించి చెప్పకపోతే మీరు అపోహలు సృష్టిస్తారు. అపోహలు చెప్తూ కొంతమంది అపోహలు సృష్టించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. నేను మీకు చూస్తే కేటగరైజేషన్ నేను స్పీకర్ ఒక కేటగరైజేషన్ చేశాను. అప్పుడు మంగళకృష్ణ గారు బాగా గట్టిగా అసెంబ్లీని కూడా అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. స్పీకర్ రామారు సరే వాళ్ళు అప్పుడు కంబైన్ స్టేట్ కాబట్టి తెలంగాణలో ఎక్కువ ఎంపీస్ ఉన్నారని చేస్తూ ఆ రోజు చేశారు. చేసి మనం ఇంప్లిమెంట్ చేసాం. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా సేవ్ చేసేది. అంటే ఇటువంటి న్యాయపరంగా ఉండేటువంటి సమాజంలో కులాలు ఉన్నప్పుడు బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరూ ఓసీలు ఉన్నారు, అందరిలో పేదరికం ఉంది. కాకపోతే పేదరికం ఉన్నటువంటి దళితులకి వేరే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ముఖ్యంగా నాయకత్వాలు ఎంచుకోవాలని మా మీద కూడా బాగా బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఎంపీల మీద. అంటే ఇవన్నీ మర్చిపోయి మనం వేరే దారిలోకి వెళ్ళామనుకుంటున్నాం. సమస్యలు మరింత క్లిష్టతరం అవుతాయి. లేదా మనం చేసేది ఏంటంటే మన ఆదేశం ఒకటే. సరే మిగతా గురించి నేను మాట్లాడితే మన నియోజకవర్గంలో మన అందరూ కూడా కలిసి ఉండాలి, మీరందరూ కూడా బాగుండాలి. ఎందుకంటే నేను బాగున్నా, ఎందుకు బాగుందంటే నేను మంచి కుటుంబంలో అనుకుంటాను, తర్వాత కుటుంబంలో అనుకుంటాను. కానీ పుట్టిన తర్వాత నాకు అవకాశాలు వచ్చాయి. రాజకీయంగా వస్తే నాకు మీ అందరి ఆశీస్సులతో 43 సంవత్సరాలు వచ్చాయి. నా ఒక్కళ్ళు కాదు, అందరూ ఓట్లు వేస్తేనే 43 సంవత్సరాలు. 6 సంవత్సరాలు వస్తున్న గెలవాలంటే ఇప్పుడు ఎవరో పెద్దగా
గెలవకూడదు. ఒకే పార్టీ మీద గెలుస్తారు, పార్టీలు మాకు గెలవచ్చు, కానీ ఒకే పార్టీ మీద ఒకే జెండా మీద ఒకే నియోజకవర్గంలో చేసినటువంటి వాళ్ళకు 100% నేను ఒకటే కోసం అది నారాయణ కాదు. ఓట్లు వేసినటువంటి వాళ్ళ దాంట్లో ఓట్లు వేయించినటువంటి మీ యొక్క దాంట్లో అంటే ఇటువంటి సిస్టమ్ భవిష్యత్తులో కూడా మనం ఉండాలి. నిశ్చయితే ఉండాలంటే అందరూ ఒక కుటుంబాన్ని కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. నేను మతాల గురించి చెప్తే నేను బైబిల్ చదువుతాను, కులాలు చదువుతాను, అన్నీ భగవద్గీత చదువుతాను, నాకు దొడ్డు ముక్కలా చదువుతాను, ఒక ఖాళీ చదువుతాను. అంటే అది ఇది ఏం లేదు, అన్నింటికి సారాంశం అవుతాయి. వ్యవస్థ చాలా మతాలు చదివాను, దొడ్డు ముక్క ఏం మతం, అన్ని మతాలు ఒకటే. సిద్ధాంతం ఏంటంటే ధర్మాన్ని కాపాడాలి, ధర్మం మనం కాపాడుతుంది. అది ఒకటే అన్ని మతాల యొక్క సిద్ధాంతం. బేసెస్ ఉన్నారు, బేసెస్ ఆ రోజుల్లో బేసెస్ బుద్ధుడు కాంటెంపరీస్ అంటే బేసెస్ చేసింది ఏంటి, మానవ ధర్మం చేశారు. ఎందుకంటే మానవుడికి ఏ సమస్యలు ఆ సమస్యలు ఆయన పరిష్కరించారు. జరుగుతుంటే దేవుడు చేయవచ్చు చెప్పలేదు, అదేవిధంగా చనిపోతే మళ్ళీ బతికించారు. కృష్ణుడు కూడా అలా చనిపోతే బతికించాడు హిందూ మతంలో కూడా. అలా ఏ మతాలు ఇస్లాం మతం ఉంది, ఇస్లాం మతం కూడా అంతే. మహమ్మద్ ప్రవక్త ఆయన ప్రవక్తే ఇప్పుడు ఇస్లాం ఖురాన్ అయింది. అంటే ఏదైతే మంచి చేస్తే సమాజంలో మంచి చేసుకోవాలంటారో ఆ యొక్క చరిత్రలు కానీ లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి సూచనలు కానీ మీరు చూస్తారు. 10 కమాండ్మెంట్స్ ఏంటి, మోసెస్ భగవంతుడు కనపడతారు కాబట్టి భగవంతుడు చెప్తారు 10 కమాండ్మెంట్స్ మనుషులు ఎలా ఉండాలని చెప్తారు. ఆ మనుషులు ఎలా ఉంటుందో ఒక రాతి మీద వస్తాయి. అలాగే మోసెస్ మిగతా వాళ్ళకి చేస్తారు. దాంట్లో కూడా కొంతమంది పరిమాణాలు ఉంటారు, వాళ్ళు కూడా తెగబడతారు. అయినప్పుడు కూడా భగవంతుడు చెప్పింది మోసెస్ చెప్పింది ఒకటి. ఆ 10 కమాండ్మెంట్స్ ఈ రోజు కూడా నాకు వర్తిస్తాయి. బైబిల్ నాకు ఎంఏలో నాకు ఒక ఓల్డ్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ నాకు ప్రశ్న కూడా రాశారు. మామూలుగా చదువుతాను, చాలా మంది చెప్తారు చెప్తాను ఎవరు ఉంటుంది. అంతేంటే మతాలు ఏదో ఆ మతం లేదు ఈ మతం లేదు ఈ మతం ఏది మతాలు లేదా సిద్ధాంతం ఒకటి. ఏ మతంలోనూ ఒకే ఒక సిద్ధాంతం, అదే ధర్మాన్ని పాటించడం. మన పేరు ధర్మాన్ని పాటించుకుని అర్థంగా చంపుతారు. నేను ధర్మాన్ని పాటించుకుని అర్థంగా హిందూ అయినా ఒకటే, ముస్లిం ఒకటే, లేకపోతే పోకుండా ఎవరి ధర్మం అంటే వాళ్ళు గౌరవిస్తారు. అంటే వాళ్ళు ఆ రోజు జీసస్ కానీ మహమ్మద్ ప్రవక్త కానీ కృష్ణుడు కానీ వాళ్ళందరూ ధర్మాన్ని పాటించారు కాబట్టి ఈనాడు దేవుడు లేదు. అంచేత దేవుళ్ళు అంటే ఎక్కడి నుంచో రాదండి. దేవుళ్ళు అంటే మనం ధర్మాన్ని పాటిస్తూ రోడ్డు వాళ్ళకి సహాయం చేస్తామంటే నీ బుద్ధిని బట్టే నువ్వు భగవంతుడు అవుతావు. అంటే ఒక లేదు రాజశేఖర్ రాకపోతే నీ బుద్ధిని బట్టి నువ్వు రాజశేఖర్ అవుతావు. అందుకంటే చెప్పడం బుద్ధిని బట్టే కదా మంచి మానవుడికి ఉండేటువంటి ఏమిటంటే నేను తెలిసి ఆయన ఇచ్చారు కాబట్టి ధర్మంగా ధర్మం ఆ ధర్మాన్ని కాపాడటానికి కొంతమంది సమాజంలో వచ్చారు. వాళ్ళే దేవుళ్ళు. ఎందుకంటే నేను ఇలా దేశానికి దేవుడు అంటాం, ప్రాంతం దేవుడు అంటాం, జైలు మతస్థుని దేవుడు అంటాం, బౌద్ధుని దేవుడు అంటాం, వీళ్ళంతా అలవస్థ కృష్ణుని దేవుడు అంటాం. వీళ్ళందరికంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ కాకుండా సిస్టమేటిక్ లైఫ్ అనుభవిస్తూనే ప్రజలుగా అందరూ కూడా చైతన్యం చేసి ధర్మాన్ని పాటిస్తాము. క్షేత్రీయ ధర్మాన్ని గెలిపించారు. అంటే ఆ ధర్మాన్ని గెలిపించలేదే. అంచేత మనం అందరూ కూడా ఏంటంటే ఈ రోజున మన ధర్మపత్రాన్ని చేయాలనేది మన సంకల్పం. కాబట్టి మీరు అందరూ కూడా ధర్మపత్రాన్ని చేయాలి. ఫస్ట్ మీటింగ్లో చెప్పాను, కొంతమంది ధర్మానాలు వచ్చింది, ధర్మంగా ఎలా సంపాదించాలి. నేను ఇప్పుడు ధర్మంగా సంపాదించి ఎలా చేసి నేను గవర్నమెంట్ స్కీమ్ చెప్పి ఎవరన్నా అపరంగా సంపాదించాలి. అపరంగా సంపాదిస్తే అపరంగానే వెళ్ళిపోతుంది ఏమో, అది మీకు తెలియకుండానే పోతుంది. ఇంకేదో ధర్మంగా సంపాదించడం అందరూ మీ మతాలన్నీ చెప్పే ధర్మంగా ఉండండి, ధర్మంగా సంపాదించుకోవాలి. అధర్మంగా సంపాదించింది సరిపోతుంది. రావణాసుడు శ్రీలంక దగ్గర ఎందుకు శ్రీలంక కోట, రావణాసుడు దగ్గర శ్రీలంక కోట అంతా ధ్వంసం అయింది. ఒక అన్యసమే శ్రీలంక కోట ధ్వంసం చేశారు. ఇలాగ అన్ని మతాల్లో ఉన్నాయి స్టోరీస్, అవన్నీ మనకు అక్కర్లేదు. కానీ మనం అందరూ కూడా మన సంపాదన ఏ రోజు లేకుండా చేసేటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాము. మన పార్టీ చేస్తుంది. ఎవరిని కూడా తారతమ్యంతో ఎవరిని చూడడం లేదు. అందరూ ఒకటే, నాయకులు ఒకటే, ఓటర్లు ఒకటే, గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు ఒకటే, మండలంలో ఉండేటువంటి నాయకులు ఒకటే. ఎవరు ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు నేనున్నా ఈ చేయాల్సిన కార్యక్రమం ఈ చేయాల్సింది, లెఫ్ట్ చేయాల్సిన లెఫ్ట్ హ్యాండ్ కార్యక్రమాలు చేస్తాం. కాళ్ళు నడుస్తాయి, కొత్త ఉంటుంది. మనం ఏదైనా చేస్తే అలా చేస్తారు. అంటే మన బాడీలో ఉండేటువంటి పాత్ర ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క కార్యక్రమం చేస్తాం. అలాగే
ఏడు మంది ఒక్కొక్క కార్యక్రమం చేస్తాను. ఆ కార్యక్రమం అనేది ధర్మంగా ఉంటే నేను ఎక్కువ తినాలని కూడా అదే కోరుకున్నాను, అదనంగా ఉన్నాలని కూడా అదే చెప్తూ మేము దగ్గర కూడా రానవసరం సమాజం. ఎందుకంటే మన నియోజకవర్గం కూడా కలిసిమెలిసి ఉండాలి, అందరూ యూనిట్గా ఉండాలి. ఇక్కడ ఏ కులాలకు కానీ మతాలకు కానీ లేకపోతే ఇంకొక తారతమ్యాలు లేవు. అంటే మీరు అందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలి. మన పాలసీ అయితే మన పార్టీ పాలసీ అయితే అదేవిధంగా రాజకీయంగా మీరు అందరూ కూడా ఉత్తీర్ణ అవ్వాలి, బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. రేపు వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్ కానీ అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్ కానీ వీటిలో సొసైటీ ఎన్నికలని ఎవరెవరికి అవకాశం ఉంటుందో వాళ్ళందరికీ కూడా మనం పదవులు ఇస్తాం, నిలబెడతాం. అట్లాగే ఉంటే ఈ దేవస్థానాలు కంప్లీట్ చేసాం. అంటే మా అందరికంటే ముందు వేసేసాం మొత్తం 2 దాకా వస్తుంది. అంటే 2 దాకా వచ్చినప్పుడు కొంత కొత్త వాళ్ళకి మేము ఇస్తాం. అంటే ఇది ఎవరిగా మనం ఏంటంటే కలిసిమెలిసి ఉండాలనేటువంటి నా యొక్క అభిప్రాయం. మీరు అందరూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అలా ఉంటే మనం బాగుపడతాం. లేకపోతే మీరంతా ఇబ్బంది పడతారు. మనం ఒక్క మాట్లాడుకోవడం కాదు, ఇదంతా గ్రామాల్లోకి వెళ్ళి మీ సంఘాలు ఇచ్చుకొని మీరందరూ కూడా ఈ విషయాలన్నీ చెప్పి మన పార్టీకి ఊరికి మద్దతుని సంపాదించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి ఏ అనుమానాలు ఉంటుందో నన్ను సెపరేట్ కలిపి అనుమానాలు చూపించాం. ఆ అనుమానాలతో మీరు మీ వాళ్ళ కూడా చెప్పుకొని అయిన అనుమానాలు మేము నివృత్తి చేసుకొని మాకు పార్టీకి బాగా బలంగా తయారు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందనేది కూడా మరొకసారి సందర్భంగా మనం చేస్తూ మనం 10వ తారీఖున ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం. దాదాపు 2000 మందితో ఎక్స్ప్లోరింగ్గా విద్యుత్తులు పెట్టడం మీద దానికి మీరు అందరూ కూడా ఆర్గనైజ్ చేయడానికి ఏదైనా సలహాలు ఇస్తారో మీరు సలహాలు ఇస్తే మన పార్టీ ఈ యొక్క మీటింగ్ అందరికీ నమస్కారం.